హాయ్ గైస్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ల్యాచ్అప్ ఎఫెక్ట్. ల్యాచ్అప్ అంటే మనకు సీమోస్ డివైస్లో ట్రాన్సిస్టర్స్ అనేవి మనకు బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇది Q1, Q2, Q1 వచ్చి మనకు పిఎన్పి, ఇది పి, ఇది ఎన్, ఇది వచ్చి పి, సి, ఇది పిఎన్పి. మనకు ఇది పిఎన్పి అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్యూ టూ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది ఎన్, ఇక్కడ పి సబ్స్ట్రాట్ లో పి మెటీరియల్, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎన్ మెటీరియల్. ఇట్లా మనకు పిఎన్పి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అనేటివి మనకు బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అనేవి చేస్తుంది. ఇట్లా షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల మనకు డివైస్ అనేది ఫెయిల్ అవుతుంది. దీన్నే ల్యాచ్అప్ ఎఫెక్ట్ అని అంటారు. ఇక్కడ ఈ టెర్మినల్ వచ్చి రైట్, ఇక్కడ కనెక్షన్స్, సారీ, ఇది అనేది వచ్చి మనకు విఎస్ఎస్, ఇది విఎస్ఎస్, ఇది సోర్స్, ఇది గేట్, ఇది డ్రైన్, ఇది మనకు ఎన్మాస్. ఈడ వచ్చి ఇది డ్రైన్, ఇది వచ్చి గేట్, ఇది వచ్చి సోర్స్. ఈ సోర్స్ అనేది వీడికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈడ ఎన్పిఎన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అయ్యి మనకు షార్ట్ సర్క్యూట్ అనేది క్రియేట్ చేస్తాయి. షార్ట్ సర్క్యూట్ క్రియేట్ చేయడం వల్ల మనకు సీమాస్ అనేది వర్క్ కాకుండా పోతుంది. ఇక్కడ ఎన్ వల్ల పి మెటీరియల్ వల్ల, ఇక్కడ ఎన్ వెల్ వల్ల ఎన్పిఎన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పి గేట్ సోర్స్, పి మెటీరియల్ వల్ల, ఇక్కడ ఎన్ వల్ల, ఇక్కడ పి సబ్స్ట్రాట్ వల్ల పిఎన్పి అనేది ఫామ్ అవుతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి సో ఇట్లా మనకు ఎన్పిఎన్, పిఎన్పి అనేవి ట్రాన్సిస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్లా మనకు రెసిస్టర్స్ కూడా ఉంటాయి. ఆర్ఎస్ అంటే సబ్స్ట్రాట్ రెసిస్టర్స్, ఇలా ఆర్డబ్ల్యూ అంటే వెల్ రెసిస్టెన్స్ అని. ఇక్కడ మనకు బ్యాక్ టు బ్యాక్ ఇట్లా కనెక్ట్ అయినాయి కదా. ఇక్కడ మనకు ఎప్పుడైతే ఎన్పిఎన్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి పోయినప్పుడు ఇక్కడ మనకు స్మాల్ ఐబి ఫ్లో అవుతుంది. బేస్ కరెంట్, మనకు బేస్ కరెంట్ ఎన్పిఎన్లో ఫ్లో అయినప్పుడు ఇక్కడ బీటా 1 ఉంటుంది. ఇక్కడ బీటా 1, ఇక్కడ బీటా 2. ఎప్పుడైతే మనకు స్మాల్ ఐబి అంటే ఇప్పుడు ఎంత ఉంటుందంటే కరెంటు 1 మైక్రో ఆంపియర్ మనకు బేస్ టెర్మినల్ ఇది ఇన్పుట్, ఇది కలెక్టర్. ఈ కలెక్టర్ వచ్చి మనకి అవుట్పుట్. ఇన్పుట్ నుంచి మనకు బేస్ కరెంట్ 1 మైక్రో ఆంపియర్ ఫ్లో అయింది. ఈ ఫ్లో అయినప్పుడు ఈ కలెక్టర్కి వచ్చినప్పుడు బీటా వల్ల మనకు బీటాతో 10 టైమ్స్ అనేది మల్టిప్లై అవుతుంది కరెంట్.
10 టైమ్స్ మల్టిప్లై అవుతే 1 మైక్రో ఆంపియర్ ఎంత అవుతుంది? 10 మైక్రో ఆంపియర్ అవుతుంది. సో కరెంట్ పెరిగింది కదా. ఆ ఇంక్రీజ్డ్ కరెంట్ అనేది కలెక్టర్ ఎన్పిఎన్ అవుట్పుట్ నుంచి పిఎన్పి ఇన్పుట్ బేస్ బేస్కి ఫ్లో అవుతుంది. బేస్కి ఫ్లో అయినప్పుడు ఇక్కడ బీటా 2, ఈ బీటా 2తో మళ్ళీ ఇంకోసారి కరెంట్ అనేది మల్టిప్లై అవుతుంది. అలా మల్టిప్లై అయిన కరెంటు ఇక్కడ అవుట్పుట్ కలెక్టర్ నుంచి మళ్ళా ఎన్పిఎన్ ఇన్పుట్కి, మళ్ళా ఎన్పిఎన్ అవుట్పుట్ కలెక్టర్ నుంచి పిఎన్పి ఇన్పుట్ నుంచి మళ్ళా అవుట్పుట్ నుంచి ఇట్లా ఓ లూప్లో కరెంట్ అనేది మల్టిప్లై అవుతూ ఫ్లో అవుతుంది. సో 1 మైక్రో ఆంపియర్ నుంచి అట్లా మల్టిప్లై అవుతూనే ఉంటుంది కరెంటు. ఇట్లా మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఫామ్ అవుతాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే తెలుసు కదా, యాంప్లిఫైయర్స్లో మనం వినింటాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఇది అన్స్టేబుల్గా ఉంటాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఫామ్ అవుతే మనకు డివైస్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది, గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అనేది కరెంట్ మనం అన్కంట్రోలబుల్, మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఈ కరెంట్ అనేది మల్టిప్లై అవుతూనే ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. డివైస్ అనేది మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. డివైస్ అనేది మనకి వర్క్ కాదు. సో ఇక్కడ మనం దీన్ని బీటా మల్టిప్లయర్ అని పిలుస్తాం. మనం పిలుస్తాం ఎందుకంటే కరెంట్ అనేది బీటాతో మల్టిప్లై అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఓ లూప్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫామ్ చేస్తూ లూప్లో ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం దీన్ని బీటా మల్టిప్లై అంటారు. సో మనకి ల్యాచ్అప్లో ఇట్లా సీమోస్లో ఇలా జరుగుతుంది. కరెంట్ అనేది మల్టిప్లై అవుతూ ఫ్లో అవుతాయి. సో మనకి షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది ఇది టైరిస్టర్. సేమ్ ఇట్లనే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్లు బ్యాక్ టు బ్యాక్ Q1 Q2 ఎన్పిఎన్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కదా, ఇది సేమ్ ఎస్సిఆర్ టైరిస్టర్ అనేది ఫామ్ అవుతాయి. టైరిస్టర్ ఫామ్ అవ్వడం వల్ల మనకు ల్యాచ్అప్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ టైరిస్టర్ కూడా సిమిలర్ అంతే. ఇప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఇస్తే మనం అన్కంట్రోల్ చేయలేం, ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. దీంట్లో కూడా కరెంట్ టైరిస్టర్లో ఎస్సిఆర్లో కరెంట్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత అది ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. మనం ఎస్సిఆర్ని కంట్రోల్ చేయలేం, టైరిస్టర్ని. నెక్స్ట్ వచ్చి కాజెస్. ఇప్పుడు ల్యాచ్అప్ మనకు సిమాస్లో ల్యాచ్అప్ క్రియేట్ కావడానికి మనకు కాజెస్ ఏవేవంటే వోల్టేజ్ స్పైక్స్ అంటే ఇలా ఉంటాయి. సారీ, ఈ వోల్టేజ్ స్పైక్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఈ వోల్టేజ్ స్పైక్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే, ఎప్పుడు వస్తాయంటే ఫాస్ట్ స్విచ్చింగ్ వల్ల, ఫాస్ట్ కరెంట్, ఫాస్ట్ వోల్టేజ్ వల్ల అట్లా వోల్టేజ్ స్పైక్స్ ఫామ్ అవుతాయి. అలా వోల్టేజ్ స్పైక్స్ రావడం వల్ల మనకు ల్యాచ్అప్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళా సెకండ్ వచ్చి పారాసిటిక్ ట్రాన్సిస్టర్ ఆన్. ఇప్పుడు మనకు డివైస్ ఉంది, ఇక్కడ డివైస్ ఉంది Q1 Q2 ఎన్మాస్. ఈ ఎన్మాస్లో స్మాల్ ఐబి బేస్ కరెంట్ ఇచ్చినామనుకో, స్మాల్ బేస్ కరెంట్ ఇస్తే చాలు, ఇంకా అది అనేది మల్టిప్లై అవుతుంది. బీటాతో మల్టిప్లై మళ్ళీ ఇట్లా Q1 పోతుంది. Q1 నుంచి మళ్ళీ ఇట్లా మనం స్మాల్ కరెంట్ ఇస్తే చాలు. దానివల్ల ఇక్కడ సబ్స్ట్రాట్ నుంచి మనకు స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతే మనకు అనేది ఇంకా ల్యాచ్అప్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫామ్ అవుతే మనకు ఇంకా అన్స్టేబుల్, మనం కంట్రోల్ చేయలేం. మళ్ళా ఫాస్ట్ స్విచ్చింగ్ వల్ల కూడా ఫాస్ట్ స్విచ్చింగ్ వల్ల కూడా మనకు ల్యాచ్అప్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈఎస్డి ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ వల్ల కూడా మనకు ల్యాచ్అప్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హౌ టు ప్రివెంట్ ల్యాచ్అప్. మనం ఇప్పుడు ల్యాచ్అప్ ప్రివెంట్ చేయాలంటే గార్డ్ రింగ్స్ యూస్ చేస్తాం.
గార్డెనింగ్స్ ఏంటంటే ఇట్లా చుట్టూ ఇప్పుడు ఎన్మాస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఇది ఎన్మాస్ ఉంది. ఈ ఎన్మాస్ చుట్టూ పీ పీ మెటీరియల్తో గార్డెనింగ్ యూస్ చేస్తాం. ఇది పీమాస్ ఉంది. ఈ పీమాస్ చుట్టూ గార్డెనింగ్ ఎన్ మెటీరియల్తో యూస్ చేస్తాం. సో ఇదే ఇక్కడ ఇది వచ్చి ఎన్మాస్. ఈ ఎన్మాస్ చుట్టూ ఈ ఎన్మాస్ చుట్టూ మనం పీ గార్డెనింగ్ అనేది యూజ్ చేసినాం చూడండి. ఇక్కడ పీమాస్ ఇది. ఈ పీమాస్ చుట్టూ ఎన్ మెటీరియల్తో ఎన్ గార్డెనింగ్ అనేది మనం ఫామ్ చేసినాం. ఈ ఎన్ గార్డెనింగ్ అనేది పీమాస్ చుట్టూ ఎన్ గార్డెనింగ్ అనేది ఫామ్ చేసినాం. ఎన్మాస్ చుట్టూ మనం పీ మెటీరియల్తో గార్డెనింగ్ అనేది ఫామ్ చేసినాం. ఇది అనేది టాప్ వ్యూ, ఇది అనేది సైడ్ వ్యూ. ఈ గార్డెనింగ్ వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు కరెంట్ కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ నాయిస్ కానీ ఇప్పుడు ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఈ డివైస్ ఈ డివైస్ని మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ డివైస్ని ఈ గార్డెనింగ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఈ ఎన్మాస్ని ఈ పీ మెటీరియల్ గార్డెనింగ్ అనేది ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేస్తుంది. అదే కాక సీల్డ్గా ఎన్మాస్కి ఉంటుంది. ఈ ఎన్మాస్ డివైస్కి మళ్ళీ ఈ పీమాస్ డివైస్కి ఎన్ గార్డెనింగ్ చేస్తాం కదా, ఈ ఎన్ గార్డెనింగ్ అనేది హోల్స్ని కలెక్ట్ చేస్తుంది. మళ్ళా సీల్డ్గా కూడా యూజ్ అవుతుంది. ఈ గార్డెనింగ్స్ అనేటివి అప్రాక్సిమేట్లీ ల్యాచప్ని అవాయిడ్ చేస్తాయి. సో మనం ఈ గార్డెనింగ్ని మనం యూజ్ చేస్తాం. ల్యాచప్ ఎక్కువ గార్డెనింగ్స్ని యూజ్ చేస్తాం. 99% అట్లా ఇవి గార్డెనింగ్ ల్యాచప్ని అవాయిడ్ చేస్తాయి. సో నాయిస్ ఎక్కువ వచ్చినా కానీ సబ్స్ట్రాక్ట్ నాయిస్ని కూడా ఇవి అవాయిడ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి సబ్స్ట్రేట్ వెల్ కాంటాక్ట్స్. మనం ల్యాచప్ని రెడ్యూస్ చేయాలన్నా ప్రివెంట్ చేయాలన్నా మనం సబ్స్ట్రేట్ వెల్ కాంటాక్ట్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్మోస్ కాడ పీ సబ్స్ట్రేట్ వాడినాం. పీమోస్ కాడ ఎన్వెల్ సబ్స్ట్రేట్ కాంటాక్ట్ వాడినాం. ఈ ఎన్ని కాంటాక్ట్స్ ఇస్తే మనం ల్యాచప్ని అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది వెల్ కాంటాక్ట్ ఎన్ మెటీరియల్ వెల్ కాంటాక్ట్, ఇది పి సబ్స్ట్రేట్ కాంటాక్ట్. నెక్స్ట్ వచ్చి SOI సిలికాన్ ఆన్ ఇన్సులేటర్. మనం ల్యాచప్ని ప్రివెంట్ చేయాలంటే ఇప్పుడు మనకు SOI అంటే ఫస్ట్ సిలికాన్ ఆన్ ఇన్సులేటర్ అంటే ఫస్ట్ మీనింగ్ వచ్చి ఇన్సులేటర్ మీద మనం సిలికాన్ లేయర్ని SiO2 లేయర్ని మనం ఫామ్ చేస్తాం. థిన్ లేయర్ని మనం ఈ సబ్స్ట్రాట్ లేయర్ మీద మనం సిలికాన్ థిన్ లేయర్ని మనం ఫామ్ చేస్తాం. ఫామ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సోర్స్ డ్రైన్ ఈ సబ్స్ట్రాట్ వల్లనే కదా మనకు ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి కాంటాక్ట్లో ఉండడం వల్లనే మనకు ట్రాన్సిస్టర్ అనేది మనకు ఫామ్ అవుతుంది. కాబట్టి దానికి కాంటాక్ట్ లేకుండా మనం SiO2 అంటే ఆ మెటీరియల్ని SOI మెటీరియల్ని మనం వాడతాం. ఈ మెటీరియల్ని వాడతాం. ఇది అనేది మనకు పూర్తిగా కాంటాక్ట్ లేకుండా పారాసిటిక్ ట్రాన్సిస్టర్స్ని మళ్ళీ పారాసిటిక్ కెపాసిటెన్స్ ఫామ్ కాకుండా ఈ లేయర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో మనం SOI కూడా మనం వాడతాం. నెక్స్ట్ వచ్చి పీ సబ్స్ట్రేట్ ఇది కూడా ఒక ఆప్షన్. ఏమంటే దీంతో మనం తక్కువ చేయొచ్చు, కానీ ఇది అంత యూస్ చేయరు.
ల్యాచప్ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్టిఐ, షాలో ట్రెంచ్ ఐసోలేషన్. ఈ టెక్నిక్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఇది ఒక డివైస్ ఉంది సీమాస్. మనకు ల్యాచప్ అనేది ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి ఇక్కడ ఇట్లా ఫామ్ అవుతాయి కదా. సో ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఇట్లా ఒక్కో దాని ఒకటి పీ సబ్స్ట్రేట్ ఎన్వెల్ వల్ల కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు ఫామ్ అవుతుంది. సో ఈ షాలో ట్రెంచ్ ఐసోలేషన్ ఎట్లా అంటే, ఫస్ట్ ఇలా పీ సబ్స్ట్రేట్ని డిగ్ చేస్తారు, ఇచ్చి చేస్తారు. ఈ పీ సబ్స్ట్రేట్ని ఇచ్చి చేసి ఇందులో ఎస్ఐ ఓటుని ఫిల్ చేస్తారు. ఈ ఎస్ఐ ఓటుని ఫిల్ చేయడం వల్ల ఇది ఒక ఇన్సులేటర్గా అట్లా ఫామ్ అవుతుంది. సో ఇది ఓ ట్రెంచ్ మాదిరి ఐసోలేషన్ అనేది క్రియేట్ చేస్తుంది బిట్వీన్ టూ డివైజెస్. ఈ పీమాస్కి ఈ ఎన్మాస్కి మనకు ఐసోలేషన్ అనేది క్రియేట్ చేస్తాయి. ఐసోలేషన్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ ఎన్పిఎన్ పిఎన్పి అనేవి ఫామ్ కావు. సో ఈ టెక్నిక్ అనేది కూడా యూస్ చేస్తాం ప్రివెంట్ చేయడానికి. మళ్ళీ ఈఎస్డి డయోడ్స్ అనేటివి మనకి ఇవి ఐఓ ప్యాడ్స్, ఇన్పుట్ అవుట్పుట్ ప్యాడ్స్ కాడ మనం యూస్ చేస్తాం ఈఎస్డి డయోడ్స్ అనేటివి. ఈఎస్డి డయోడ్స్తో మనం ల్యాచప్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో గైస్ ఇదే, అర్థమవుతే కామెంట్లో అర్థమైందని పెట్టండి. నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. ఓకే, బాయ్.